తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పెంకుటిల్లు నవల వింటున్నామండి. రచన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇందాకటి నుంచి నేను చెప్పిన దానికి జవాబు చెప్పరా? ఆమె జవాబు చెప్పనవసరం లేకపోయింది. ఇంతలో ఆమె ఇల్లు వచ్చింది. శ్రమపడి ఇంటి దాకా పంపినందుకు కృతజ్ఞురాల్ని అంటూ ఒక్క ఉదుటన లోపలకు వెళ్ళిపోయింది. కానీ అతను చప్పున ఆమె చేతిని బలంగా పట్టుకొని రాధా అన్నాడు వగరుస్తూ. రాధ అడలిపోతూ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ వదలండి అంది కీచు గొంతుతో. అతను వదలకుండా రాధా నిన్ను ప్రేమించాను అన్నాడు. ఛ అని ఆమె అతని చేతిని గట్టిగా విదిలించుకొట్టి లోపలకు పరిగెత్తింది. అరుగుదాకా వచ్చాక ఆగి హమ్మయ్య అని గుండె మీద చెయ్యి వేసుకుని నిట్టూర్చింది. ఇంతలో ఆమె గుండె దద్దరిల్లిపోయేట్లు లోపల నుండి కేకలు వినిపించాయి. ఏ గొంతుక ఎవరిదో ఆనవాలు పట్టలేనట్లుగా ఇంటిల్లిపాది అన్నపూర్ణ అయ్యో అని గట్టిగా ఏడుస్తున్నారు. రాధకు మూర్ఛ వచ్చినంత పనైంది. అన్నపూర్ణ నన్ను విడిచి వెళ్ళిపోయావా అన్నపూర్ణ అన్న భావ గొంతు మాత్రం అందరి కంఠస్వరాలను మించి దశ దిశలు మార్మోగినట్లుగా రాధ వీణుల్లోకి సోకింది. ఆమె అచేతనురాలై నిలబడిపోయింది. ఆమె కాళ్ల క్రింద భూకంపం ఏర్పడి తను తలక్రిందులుగా ఎక్కడికో పడిపోతున్నట్లు భావించింది. తర్వాత తెలివి తెచ్చుకొని అక్కయ్యా అని బావురుమని ఏడుస్తూ లోపలకు పరిగెత్తింది. అమాంతంగా గది తలుపులు తెరుచుకున్నాయి. గది బయటే నిలబడి ఉన్న తను గజగజమని వణికిపోతూ బయటకు వస్తున్న మిడ్వైఫ్ను చూసి ఏమిటి ఏమైంది అని అడిగాడు. ఆమె కంగారుగా చూస్తూ డాక్టర్ త్వరగా డాక్టర్ని పిలుచుకురండి అంది. తను కదిలే స్థితిలో లేడు. ఆ మాట వినగానే ద్వారబంధం దగ్గర నిల్చున్న నారాయణ చప్పున వీధిలోకి పరిగెత్తాడు. ఆమెకు స్పృహ లేదు. ముఖం పాలిపోయింది. నిద్రపోతున్నట్లుగా కళ్ళు మూతలు పడి ఉన్నాయి. పక్కనే చంటి వెధవ కదులుతున్నాడు. ఒళ్ళు తెలియని స్థితిలో భార్య ఒంటి మీద చెయ్యి వేసి కదుపుతూ అన్నపూర్ణ అన్నపూర్ణ అని ఎలుగెత్తి పిలిచాడు. అన్నపూర్ణ పలకలేదు. మళ్ళీ పిలిచాడు. మళ్ళీ పలకలేదు. బిక్కమొహంతో చుట్టూ కలయి చూశాడు. ఎవరెవరో గుర్తులేదు. చుట్టూ చాలామంది నిలబడి ఉన్నారు. అంతా కళ్ళు ఒత్తుకుంటున్నారు. అప్రయత్నంగా తన కళ్ళ నుంచి కూడా నీళ్లు ధారగా ప్రవహించసాగాయి. ఏమైంది అన్నపూర్ణకు? ఆమెలో జీవం ఉందా? ప్రతిమల్లాగా అలా అందరూ ఇంకా కొంతసేపు నిల్చొని ఉండగానే ఒగరుస్తూ డాక్టర్ గారిని వెంటబెట్టుకుని వచ్చాడు నారాయణ. డాక్టర్ గారు అన్నపూర్ణ చేతిని తన చేతిలోకి తీసుకొని పరీక్ష చేస్తుంటే తను ఆయన ముఖంలోకి ఏం చెబుతాడా అని చూస్తున్నాడు. ఆయన గబగబా మందుల పెట్టె తీసి 2 ఇంజెక్షన్లు చేశాడు. ఆత్రంగా తన భార్య ముఖం కేసి చూస్తున్నాడు. అలా చూసి చూసి ఆయన ఒక్కసారిగా పెదవి విరిచాడు. తర్వాత అందరి వంక ఒకసారి చూసి ఆమె చనిపోయింది అని చెప్పాడు. ఒక్కసారిగా అంతా కల్లోలం, ఏడుపు. తను ఏం చేస్తున్నాడో తనకే తెలియటం లేదు. అంతా గగ్గోలు. ఆ దృశ్యాన్నంతటినీ ముకుందరావు రోజు ఒంటరిగా కూర్చొని మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని తనలో తను కుమిలిపోతున్నాడు. ఇవాళ కూడా అదే పని చేస్తున్నాడు. రాధ కొంచెం దూరంలో నిల్చుని అతన్ని పరిశీలిస్తోంది. అతని ముఖంలో చీకటి ఆవరించినప్పుడల్లా ఆమె మనసు చివుక్కుమంటోంది. చివరకు ఎదురుగా వచ్చి ఏమిటి బావా ఆలోచిస్తున్నావు అంది. అతను తల ఎత్తి దైన్యంగా ఆమె ముఖంలోకి చూశాడు. ఇల్లంతా చెప్పలేనంత నిశ్శబ్దంగా ఉంది. ఎవరి మటుకు వారే ఈ దుర్భర విషాదాన్ని సహించలేనంతగా తలో మూల నేలను ఖర్చుకొని పడుకున్నారు. ఎవరన్నా పరాయివాడు వచ్చి చూస్తే ఈ ఇంట్లో అసలు మనుషులున్నారా అనిపించేట్లుగా ఉంది. జీవితం మీద రోత, మృత్యుదేవతని ఆహ్వానిస్తున్నట్లుగా వాళ్ళంతా కదలక మెదలక ఎవరి దారిని వారు పడుకుని ఉన్నారు. ఇహ జీవితమంతా ఆలోచించడమేగా రాధా అనుకుంటాం కానీ ఆలోచనలే మనిషిని కృంగదీస్తాయి బావా అతను బలహీనంగా అన్నాడు. మనకు జబ్బు అంటే భయమే, కానీ మనకే జబ్బు వచ్చినప్పుడు ఏం చేయగలుగుతున్నాం? అలాగే ఈ ఆలోచించడం అన్నది ఒక మానసిక వ్యాధి. అది మనిషిని కృంగదీస్తుందని మనకు తెలుసు, కానీ దాని నుంచి మనం ఎలా తప్పించుకోగలం? అంత విచారంగా ఉండి కూడా బావ అలా మాట్లాడుతున్నందుకు ఆశ్చర్యపడింది రాధ. చిన్నగా అంది, అయితే బావా మన జబ్బులన్నీ నయం చేసుకోవటానికి మనం ప్రయత్నించటం లేదా? అలాగే దీన్ని కూడాను.
ఆలోచనలు పీడించడం అనేది మానసిక వ్యాధి, మనోవ్యధకు మందు లేదని అంటారు, తెలియదా? కానీ అని రాధ ఏమో అనుభూతుంటే అతనే విచారంగా నవ్వి అన్నాడు. మన విచారాన్ని మర్చిపోవటానికి ప్రయత్నించడం కేవలం మనల్ని మనం మోసం చేసుకున్నట్లు అవుతుంది. కొన్ని రోజుల క్రితం నేను ఒక సంఘటనని చూశాను. అది నా జీవితంలో మర్చిపోలేను. మా ఇంటి ముందు ఒక అబ్బాయి గోళీకాయలు ఆడుతున్నాడు. ఆడటానికి ఎవరూ జత లేకపోవటం వల్ల ఒక్కడే ఆడుకుంటున్నాడు. అయితే ఒక్కడే ఎలా ఆడేది? అందుచేత ఇరుపక్షాలు తనే ఆడుతున్నాడు. నేను అదంతా చూస్తున్నాను. నాకు మరీ వింతగొల్పిన విషయం ఏమిటంటే ఆ అబ్బాయి ఒకవైపు గోలీతో నేర్పుగా శక్తినంతా వినియోగించి ఆడుతున్నాడు. రెండో వైపు దాంతో ఒక విధమైన కుంచిత బుద్ధితో ఆడుతున్నాడు. అంటే ఆ అబ్బాయి సానుభూతి, అభిమానం అంతా ఒకదాని మీదనే కేంద్రీకరించబడి ఉందన్నమాట. 2 గోళీలు అతనివే. ఆట చూడడానికి కూడా ఎవరూ లేరు. అయినా ఆ అబ్బాయిలో స్వార్థం పనిచేస్తోంది. తనకిష్టమైన గోళీనే గెలవాలని భావిస్తున్నాడు అని నిట్టూర్చి, మనలో కూడా సుఖదుఖాలు పరోక్షంలో ఉన్నాయనుకో, మన అభిమానం అంతా రెండో దాని మీద ఉంటుంది. మొదటి దాన్ని కూడా బలపరచాలన్నట్లుగా నటిస్తూ మనని మనమే మోసగించుకుంటూ ఉంటాం. మన అభిలాష మటుకు రెండో దాని పక్షం. గెలవాలనే మన ప్రయత్నాలు అలా ఉంటాయి. మానవులం గనుక నిష్పక్షపాతంగా ప్రయత్నించనులేమో. ఇక ఫలితం ఎలా ఉంటుంది? ఈ మాటలు అతని హృదయపు లోతులో నుంచి వస్తున్నాయని, అమితమైన ఆవేదనలో మగ్గిపోతున్నాడని ఆమె గ్రహించి, అక్కయ్య తనతో ఎప్పుడూ చెప్పకపోయినా ఆమె మీద అతనికి ఎటువంటి అవ్యాజ అనురాగం ఉందో, ఎంత అన్యోన్యంగా వాళ్ళిద్దరూ జీవించారో తనకు తెలుసు. ఆమె పోయి కొన్ని రోజులైనా గడిచిపోలేదు. బావకు మనస్థిమితం లేక మిట్ట వేదాంతిలాగా ఎప్పుడూ ఒంటరిగా కూర్చుని అంతూ పంతూ లేని భావ పరంపరలో మునిగిపోతున్నాడు. ఈ ఇంట్లో ఇప్పుడు జీవితం మీద విరక్తి పుట్టిన వాళ్లకు, వేదాంతులకు ఏమీ లోటు లేదు. అందరూ మృత్యు అంటే భయం లేక దానికి స్వాగతం ఇస్తున్నట్లుగా ఎదురుతెన్నులు చూస్తున్న వాళ్లే. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అంతా ఒకే తంతు. వాళ్లకు మిగతా ప్రపంచంతో సంబంధం అక్కర్లేదు. శారదాంబ అసలు వీధి గుమ్మం తొక్కి ఎన్ని రోజులైందో. ఆమె విచారం మరీ అధిగమించి ఒకరితో చెప్పుకొని బావుకుందామన్న స్థితి కూడా దాటిపోయి పలకకుండా ఉలకకుండా అలా మ్రానులా పడి ఉండటం అలవాటైంది. ముసలావిడ సరే సరి ఎప్పుడూ పైకి చూస్తూ నీరసంగా తనలో తాను గొనుక్కుంటూ ఉండేది. దేవుడా, నన్ను ఇంకా ఎందుకు తీసుకువెళ్ళలేదు అని. రాధ నారాయణ గదిలోకి వెళ్ళి, ఏమిటో నాకేం అర్థం కావటం లేదన్నాయ్ అంది. నాకు మాత్రం అర్థం అవుతోందా చెల్లాయ్? అది కాదు, మనం ఇలా ఎంతకాలం బ్రతకటం? ప్రాణం పోనంతకాలం. అయితే ఈ జీవితాలకు వెలుగు అనేది లేదా? చీకటి పోయినప్పుడు. అన్నగారి ధోరణి చూసి రాధ బెదిరింది. తర్వాత తేరుకొని మెల్లగా, బావని చూస్తే నా కడుపు తరుక్కుపోతోంది అంది. ఎవరిని చూస్తే నీ కడుపు తరుక్కుపోవటం లేదు? అక్కయ్య మహాత్మురాలు. అది ఒక్క బావ అభిప్రాయమే కాదు. ఏమిటా ఈ మనిషి ఇలా మాట్లాడుతున్నాడని రాధ అతని ముఖంలోకి పరీక్షగా చూసింది. తన వంక చూడటం లేదు. ఎక్కడో చూస్తున్నాడు, శూన్యంలోకి. భావశూన్యంగా చూస్తున్నాడు. కలవరపడిన మనసుతో ఆమె అక్కడి నుంచి కదిలి బయటకు వచ్చి తోటలోకి వెళ్ళింది. నిశ్చింతగా ఉన్నప్పుడు అక్కడ నిల్చొని ఉన్నట్లయితే నిద్ర వచ్చేది ఆమెకు. ఆమె స్వహస్తాలతో నాటి పెంచి పెద్ద చేసిన పూల మొక్కలు అవన్నీ తమ వైపు ఒకప్పుడు మందహాసంతో చూసేవి. ఇప్పుడు దీనంగా చూస్తున్నాయి. వాటిల్లో కళ లేదు. అయ్యో, వీటికి నీళ్లు పోయటం లేదు అని గుర్తుకు వచ్చి చివుక్కుమంది ఆమె మనసు. ఈ ఇంటి గొడవలో పడి తనకు కాస్త మనశ్శాంతినిచ్చే వీటిని, ఈ అమాయకపు జీవుల్ని కూడా సరిగ్గా పోషించక ఇన్నాళ్ల తన కష్టాన్ని వృధా చేసుకుంటుందా? రేపటి నుంచి వదినతో కలిసి వీటన్నింటి విషయంలో శ్రద్ధ వహించాలని ఆమె అనుకుంది. సాయంకాలపు నీరెండ పూల మొక్కల మీదుగా పడి వింత శోభను కలిగిస్తోంది. ఆమె తలెత్తి చూసింది. బావ అక్కడ ఇంకా అలాగే దిగులుగా కూర్చున్నాడు. ఎన్ని రోజులైనా గడిచిపోయిన గాథలని తలుచుకుంటూ అలానే కూర్చోగలడు? ఆకస్మికంగా రాధ హృదయం అంతా అన్నపూర్ణ రూపంతో నిండిపోయింది. ఆ కొద్ది క్షణాల్లో అక్కగారి గుణగణాల్ని సంపూర్ణంగా నెమ్మరు వేసుకుంది. ఆమె ఎక్కువ మాటకారి కాదు, కలుపుగోలు మనిషి కాదు, తెలివితేటలు గలది కాదు. తన మాత్రమైనా చదువుకోలేదు. వేటి మీద ఆమెకు శ్రద్ధ లేదు. పుస్తకాలైనా చదువుకుందామని ఆమె ఎప్పటికీ అనుకోలేదు. స్త్రీలకు సహజంగా ఉండే అభిరుచులు ఆమెకు లేవు. ముగ్గులు వేయటం కూడా ఆమెకు చేత కాదు.
ఇక్కడ ఉన్నప్పుడు ఎంతసేపు వంట పనిలో తల్లికి సహాయకారిగా ఉండేది. భర్త దగ్గరకు పోయాక అతనితోనే సర్వస్వం అనుకుని గడిపింది. కల్లా కపటం ఎరగని జీవితం ఆమెది. ఆశలు కోరికలు లేని జీవితం ఆమెది. రాధకు తెలిసినంతవరకు ఆమె ఎప్పుడూ తనకి ఇది కావాలని కోరలేదు. తలుచుకుంటుంటే రాధ నేత్రాలు అశ్రువులతో నిండిపోయాయి. అటువంటి అక్కగారిని పోగొట్టుకున్న ఈ అభాగ్యురాలు క్రోసు దూరంలో కూర్చుని ఏదో లోకంలోకి అవలోకిస్తున్న ఆ భార్యని పోగొట్టుకున్న అభాగ్యుడి వంక దైన్యంగా చూసింది. ఆ సమయంలో అతని మీద ఒక అవ్యాజమైన అనురాగం, అభిమానం ఆమెలో ఉద్భవించాయి. పోయి అతని పాదాల మీద వాలి, బావా ఎంత అమాయకుడు పోయి అని బావురుమంటూ ఎడవాలనిపించింది. ఆమెకు హఠాత్తుగా ఇంకో ప్రశ్న ఎదురైంది. అతనికి తనకు ఇప్పుడున్న బంధుత్వం ఏమిటి? ఆమెకు ఆశ్చర్యం మిగిలింది. బావ ఇప్పుడు తనకి ఏమీ కాడు. ఒక విధమైన అసంతృప్తి ఆమెలో చెలరేగింది. బావని ఒక మామూలు మనిషిగా వాళ్ళ ఊరికి పంపించాలి. అతన్ని విచారాల నుండి సాధ్యమైనంత వరకు విడదీయాలి. అనుకోకుండా అవతరించిన ఈ సంకల్పం ఆమెలో దృఢంగా పెనవేసుకుపోయింది. ఆ రోజు నుంచి రాధ చాలా విచిత్రంగా ప్రవర్తించసాగింది. ఎవరైనా ఏమైనా అనుకున్నా లెక్క చేసే స్థితిలో ఆమె లేదు. అక్కాయ్, నాతో కబుర్లు చెప్పవు అని వాసుగాడు ఇదివరకు అడిగేసరికి వాడి దగ్గరకు పోయి కూర్చుని కథలు కబుర్లు చెప్పేది. ఇప్పుడు వాడు అంతగా పిలవటం లేదు. పిలిచినా ఆమె సరిగ్గా వినిపించుకోవటం లేదు. ఉదయం 6:30 అయ్యేసరికల్లా బావకు కాఫీ పట్టుకుపోవాలి అని అనుకునేది. అతన్ని ఇంట్లో భోజనానికి పిలిచేది రాధ ఒక్కతే. అతని దగ్గర కూర్చుని కబుర్లు చెప్పటానికి ప్రయత్నించేది. సాయంత్రాలు మటుకు అతను ఎక్కడికో వెళ్ళి చీకటి పడ్డ చాలాసేపటికి తిరిగి వచ్చేవాడు. అతన్ని విచారం నుంచి దూరం చేయాలని ఆమెకు ఎందుకు దృఢమైన సంకల్పం కలిగిందో చెప్పటం కష్టం. బహుశా స్త్రీలందరికీ కలిగే దుర్బలతే ఆమెకు కలిగి ఉంటుంది. బావా, నీకు జీవితంలో దేని మీద ఎక్కువ మమకారం అని ఒకరోజు అడిగింది. మీ అక్కయ్య మీద. రాధ ముఖం ముడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరో రోజు మనిషికి సంతోషం అనేది ఎప్పుడు కలుగుతుంది అని అడిగింది. మీ అక్కయ్య లాంటి భార్యను పొందగలిగినప్పుడు. విచారం అనేది ఎప్పుడు కలుగుతుంది అని ఆమె అడిగినట్లయితే అతని దగ్గర సూటిగా జవాబు సిద్ధంగా ఉంది. రాధ కోపగించుకొని వెళ్ళిపోయింది. ఇంకో రోజు అతనే అన్నాడు, నిన్ను చూస్తుంటే. ఏమిటి? మీ అక్కయ్య జ్ఞాపకం వస్తుంది. ఎందుకు? మీ అక్కయ్య ఛాయలన్నీ నీలో కనిపిస్తున్నాయి. రాధ దుఃఖంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒంటరిగా గదిలో కూర్చుంది. ఏమిటి ఈ మనిషి విషయంలో తను ఎందుకింత శ్రమ తీసుకుంటోంది? కేవలం జాలిచేతనా? కానీ ఈ విషయం అవతలి వ్యక్తి గ్రహిస్తున్నాడు. తను ఎంతవరకు సఫలీకృతురాలైందని ఒక ప్రశ్న ఆమెలో ఉదయించినప్పుడు సమాధానం 0 అని చెప్పుకుంది. కానీ రాధ తన గురించి తనకు ఎటువంటి అభిప్రాయం ఉన్నది కానీ, అతని గురించి ఎటువంటి అభిప్రాయం ఉన్నది కానీ ఆలోచించుకునేటంత అధమ స్థితికి ఏనాడు దిగజారలేదు. ఆమె పరిస్థితి చాలా విచిత్రంగా పరిణమించింది. బాహిక విషయాలను గురించి కానీ, కుటుంబ విషయాలను గురించి కానీ ఆమె ఎక్కువగా ఆలోచించడం మానివేసింది. వాటికి అతీతంగా ఉండసాగింది. సాధారణంగా ఆ ఇంట్లో తను ఎక్కువగా మాట్లాడే అన్నగారితోనే ఇప్పుడు సంభాషణ తగ్గించి వేసింది. సుగుణతో కూడా అంతే. వేళ్లకు వెళ్ళి ముభావంగా తోట పని ముగించుకురావటం తప్పితే సాధారణంగా పలకరించుకునేవారు కాదు. బహుశా సుగుణ మనస్సులో రాధతో మాట్లాడదామనే, మామూలుగా ఉందామనే ఉండేదేమో. కానీ ఆమె మౌనం వహించడం చూసి తను ఊరుకునేది. చాలా రోజుల నుంచి ప్రమీల విషయం కూడా రాధకు తెలీదు. ఒకరోజు సాయంత్రం 5 దాటింది. రాధ అరుగు మీద నిల్చుని వీధిలోకి చూస్తోంది. నారాయణ అప్పుడే బ్యాంకు నుంచి భారంగా వచ్చి ఒక్కసారి ఆమె వైపు చూసి లోపలికి వెళ్ళిపోయాడు. ముకుందరావు అలవాటు ప్రకారం సాయంత్రం కాబట్టి ఇందాకే బయటకు వెళ్ళిపోయాడు. అంతలో మాసిపోయిన దుస్తుల్లో ఉన్న ఓ నడి వయస్సు స్త్రీ బెదురు చూపులతో రాధను చూస్తూ అమ్మగారు అంది. రాధ ఆమె వంక చూసి ఎవరు నువ్వు అంది. ఆ స్త్రీ నవ్వుతూ నన్ను మర్చిపోయారా అమ్మగారు? సుభద్రమ్మగారింట్లో పనిచేసేదాన్ని అంది. రాధ గుర్తుకు తెచ్చుకొని ఓహో నువ్వా అంది. ఎందుకొచ్చావు? ఈ మధ్య మా ఇంటికి రావటం లేదుగా. అమ్మగారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. ఏ అమ్మగారు? ప్రమీలమ్మగారు. రాధ కొంచెం ఆలోచించి సరే వస్తాలే, నువ్వు పదా అంది. ఆ స్త్రీ రమ్మని మరోసారి చెప్పి వెళ్ళిపోయింది.
హఠాత్తుగా రాధకు ఇప్పుడు ఆనందరావు, ప్రమీల, శ్రీపతి వీళ్ళందరూ వరుసగా గుర్తుకొచ్చారు. వీళ్ల విషయం తాను పూర్తిగా మర్చిపోయింది. ఎంత విచిత్ర జీవులు అని ఆమె నిట్టూర్చింది. 5 నిమిషాలు గడిచాక ఆమె బయలుదేరింది. ఎటూ చూడకుండా తల వంచుకొని వడివడిగా నడవసాగింది. కానీ ఆనందరావు ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఉలిక్కిపడి ఏదో ప్రోత్సహించినట్లు తోచక తల ఎత్తి చూసింది. వాకిట్లో నిల్చుని ఉన్న కృష్ణుడు ఆమెను చూసి నవ్వుతూ, "ఏం వదినా, ఈ మధ్య బొత్తిగా కనిపించటం మానేశావు" అన్నాడు. తన తండ్రిని, ఈ వదినగారి తండ్రి కర్రతో బుర్ర బద్దలు కొట్టిన సంగతి వాడి మనసులో లేనేలేదు. రాధ జవాబు చెప్పకుండా తల వంచుకొని తిరిగి నడవసాగింది. ఆమె ప్రమీల ఇంటికి పోయేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. గదిలోకి అడుగు వేస్తూ అనుమానంతో నిలిచిపోయింది. ఎవరూ కనపడలేదు. "ప్రమీల" అని పిలిచింది మెల్లగా. దీనికి జవాబుగా వెనక నుంచి అడుగుల సవ్వడి వినిపించింది. ఆమె వెనక్కు తిరిగే లోపలే శ్రీపతి తలుపులని గడియవేసి ఆమె వైపు తిరిగాడు. నిశ్చేష్టురాలై ఆమె నిలబడిపోయింది. తర్వాత తేరుకుని ఏదో చెప్పబోయే లోపల అతనే అన్నాడు, "నిన్ను నేనే పిలిచాను, ప్రమీల కాదు." రాధ భయంతో కంపించింది. దీనంగా అతని వంక చూస్తూ నిలబడింది. "ఎందుకు భయపడతావు? కాలం చాలా విలువైంది. మనం చాలా మాట్లాడుకోవాలి." "పరాయి ఆడదాంతో మీరేం మాట్లాడతారు?" "నిన్ను నేను పరాయిదానిగా భావించుకోవడం లేదు." అతను ఆమె దగ్గరకు వచ్చి ఇంకా అన్నాడు, "చూడు, కొన్ని రోజులుగా నేను అనుభవిస్తున్న ఈ బాధ ఈ ప్రపంచంలో ఎవరూ అనుభవించి ఉండరు. అన్నీ తెలిసే నేను వంచితుణ్ణి అవుతున్నాను. అది మరీ ఘోరం కాదా?" రాధ ఏమీ చెప్పలేక భయంతో ఒక మూలకు ఒదిగి నిలబడింది. "నన్ను నమ్ము రాధా, నీ మీద నాకు ఎటువంటి చెడు అభిప్రాయము లేదు. కానీ నా మీద నీకు నీచమైన అభిప్రాయం ఉంది. నేను ఈ ప్రపంచంలో ప్రమీలకు కాదు కదా, మరెవరికీ భయపడటం లేదు. నాకు నేనే భయపడుతున్నాను. నమ్మవేం?" అన్నాడతను బాధాకరంగా. రాధ అతని వంక విస్మయపూర్వకంగా చూసి, "నన్ను వదిలేయండి" అంది ప్రాధేయపడుతూ. "ఎలా?" రాధ భయంతో వణికింది. "నా అభిప్రాయాలు, వేదన నీకు చెబితే అర్థం కాదు. ఒక సలహా చెబుతాను, అలా చేస్తావా?" ఆమె తల వంచుకొని నిలబడింది. "నాకు ప్రపంచంలో ఎవరూ అక్కర్లేదు. ప్రమీల ఏమైనా నాకు దిగుల్లేదు. కానీ నువ్వు కావాలి. నువ్వు తప్ప ఇంకెవరూ అక్కర్లేదు." రాధ కన్నీళ్లు పెట్టుకుంటూ, "నేను వెళ్ళిపోతాను" అంది. 2-3 క్షణాలు అతను మాట్లాడలేదు. ఆమెకు బాగా దగ్గరగా వచ్చి కళ్ళల్లోకి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు. తర్వాత పెదాలు బిగబట్టి, "వెళ్ళు" అన్నాడు. ఆమె సంతోషంగా గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోసాగింది. కానీ అతను ఆమె దారికి అడ్డు తగిలి, "నా ప్రశ్నకు సమాధానం చెప్పి వెళ్ళు." "ఏ ప్రశ్నకు?" ఆమె పులి అరుపు విన్న లేడీలా బెదురుతూ అడిగింది. "నువ్వు నన్ను ప్రేమించగలవా?" నిర్ఘాంతపోయి రాధ నిలిచిపోయింది. "అవును, నేను పిచ్చివాడిలా అడుగుతున్నాను. నువ్వు నన్ను ప్రేమించగలవా?" ఒదిగి ఒదిగి ఆమె చూడలేక శ్రీపతి వంక చూసింది. ఒక్క క్షణంలో ఇదంతా కలగా భావించుకుంది. లేకపోతే ఇలా జరుగుతుందా ఎక్కడైనా? ఇతరుల్ని ఉన్మాదుల్ని చేసే ఆకర్షణ తనలో ఎక్కడ ఉంది? కాదు. ఆలోచన పూర్తి కాకుండానే ఆమె త్రుళ్ళిపడింది. ఇదంతా కల కాదు, నిజమే. తను అద్భుతమైన పరిస్థితిలో చిక్కుకుంది. ఇదంతా 2 చేతులతో ముఖం కప్పుకుంది. "అదేనా నీ జవాబు?" ఆమె జవాబు చెప్పలేదు. "పోనీ?" కోపంతో దహిస్తూ అతను అడిగాడు. "నీ చేత ప్రేమించబడే అర్హత నేను పెళ్లి చేసుకొని పోగొట్టుకున్నాను. కనీసం నన్ను ప్రేమించినట్లు నటించు." ఆమె తెల్లబోయి చూసింది. "చూడు, మనమిద్దరం ఈ ఊళ్ళో ఉండవద్దు. ఎక్కడికైనా వెళ్ళిపోదాం. నేనంటే నీకిష్టం లేకపోయినా పర్వాలేదు. ఊరికే నటించు. నేను సంతృప్తి పొందుతాను. వీళ్ళెవరికీ కనపడకుండా పోయి మనం హాయిగా బ్రతుకుదాం." నీళ్లు నిండిన కళ్ళతో ఆమె రాక్షసుడి వంక చూసినట్లు చూస్తూ తల అడ్డంగా తిప్పి, "నాకిదంతా అసహ్యంగా ఉంది. నన్ను వెళ్ళిపోనివ్వండి" అంది. అతనికి ఈసారి బాగా కోపం వచ్చింది. ఉద్రేకంతో వణికిపోతూ, "నువ్వు వెళ్ళిపోవటానికి వీల్లేదు. నేను చెప్పినట్లు చేయాల్సిందే" అని అరిచాడు. "నన్ను పోనీయండి." "వీల్లేదు." ఆమె పరిగెత్తి తలుపు దగ్గరకు పోబోయింది. అతను బలంగా ఆమెను తన చేతుల్లో ఇమర్చుకొని, "ఈ అవకాశం నేను జారవిడ్చుకోను" అన్నాడు. ఆమె బొమ్మలాగా కదలక మెదలక అతని వంక చూస్తోంది. "ఈ సమయం కోసం తప్పించాను. నేను మూర్ఖుణ్ణే, దుర్మార్గుణ్ణే, వీటన్నింటికీ మించి పిచ్చివాణ్ణి. తను ఏం చేస్తుంది పిచ్చివాడికి తెలియదు. వాడు ఎంత పనైనా చేయగలడు.
అంటూ ఆమెను గట్టిగా హృదయానికి అదుముకోబోయాడు. హఠాత్తుగా ఆమె తెలివి తెచ్చుకుంది. మూర్ఖుడా, వదులు అంది. విదిలించుకుంది. అతన్ని మింగివేసేటట్లు చూసింది. సాయశక్తులా అతన్ని దూరంగా తోసివేయటానికి ప్రయత్నించింది. చివరకు జాలిగా చూసింది. కన్నీళ్లతో ప్రాధేయపడింది. చేతులు జోడించింది. కానీ తనను చూసి తనే భయపడే ఆ వ్యక్తి, తన మీద తనకే నీచమైన అభిప్రాయం గల ఆ వ్యక్తి చేష్టలకు ఆమె చెలించిపోయింది. తన దుర్మార్గాన్ని తన మీద తనే కసి తీర్చుకోవడంగా ఆక్రమించుకున్నాడు. చీకటి పడుతుండగా రాధ తలుపులు తెరుచుకొని దయ్యంలా బయటకు వచ్చింది. ఆమె జుట్టంతా విరబోసి ఉంది. మనిషి తూలుతోంది. తడబడుతూ కొంత దూరం నడిచి కళ్ళు తిరుగుతుండగా ఒక గోడకు ఆనుకొని నిలబడింది. ఎక్కడికి పోవాలి? ఇంటికి. ఆగిపోయింది. ఏ ముఖం పెట్టుకొని ఇంటికి పోతుంది? ఎన్ని గుండెలతో పోతుంది? వాళ్ళందరినీ తిరిగి ఎట్లా చూస్తుంది? ఛీ అనుకుందామే. భ్రష్టురాలు తను, పతితురాలు. పవిత్రమైన తమ ఇంటిలో ఇటువంటి వారికి తావులేదు. అన్యాయానికి, అక్రమానికి తమ గృహంలో తావులేదు. అవినీతిగా ప్రవర్తించినందుకు తండ్రి శిక్ష అనుభవిస్తున్నాడు. అవినీతి చేస్తున్నానని భావించినందుకే చిన్న అన్నగారు ఈ ఛాయలకు రాకుండా పారిపోయాడు. అవినీతి, అమానుషానికి బలి అయినందుకే అటు వెళ్లేందుకు వెరుస్తోంది. ఆమె అంతరాత్మ, నీ జీవితం నాశనమైంది, ఇహ నీకీ ప్రపంచంలో చోటు లేదు అని ఘోషిస్తోంది. బెదురుతున్న చూపులతో ఆమె అటూ ఇటూ చూసింది. నడుస్తున్న మనుషులు కొందరు ఆమె వంక విడ్డూరంగా చూస్తున్నారు. ఆ వాతావరణంలో ఉండటానికి ఆమె భయపడింది. ఎక్కడికైనా పోదామనే ఉద్దేశంతో ఆమె కదలబోయేటంతలో హఠాత్తుగా ఒక దృఢ నిశ్చయం కలిగింది. మిగతా ప్రపంచంతో సంబంధం లేనట్లుగా ఠీవిగా నడవసాగింది. క్రమక్రమంగా మనుషుల సందడి, ఊళ్ళో సవ్వడి దూరమవుతోంది. కొంత దూరం పోయి వెనక్కి తిరిగి చూసింది. ఊరు బయటకు వచ్చేసినందువల్ల కనిపించినంత మేర నిద్రపోతున్నట్లుగా ఆ నిశీదిలో కనిపిస్తున్న దీపాల వంక చూసి నిట్టూర్చి తిరిగి నడవసాగింది. మానవులు చేసే గోల బాగా తగ్గిపోయాక మెల్లగా ప్రకృతి చేసే అట్టహాసం వీణుల్లో ప్రతిధ్వనించసాగింది. సుదూరంలో ఉరుకులు పరుగులు పెడుతూ ప్రవహిస్తున్న జలంలాగానే ఆమె మనస్సు పరిగెడుతోంది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని, ఆవేశాన్ని అణుచుకోలేక ఉద్రిక్తంగా ఆ నైస్యగణ అంధకారంలో ఆమె నీడలా, పాములా పరిగెత్తింది. రాధ వగురుస్తూ ఆగింది. చుట్టూ కలయ చూసింది. ఎటు చూసినా అటు చీకటే. కాళ్ల క్రింద నుంచి నీళ్లు కొంతమేర కట్టుకున్న దుస్తుల్ని తడుపుతూ ప్రవహిస్తున్నాయి. ఆమెకు హఠాత్తుగా భయం వేసింది. తను ఏం చేయబోతోంది? కానీ ఈ భయం ఆమెలో ఎక్కువ కాలం నిలబడలేదు. చేయదగినది అంతకన్నా ఏమీ లేదని ఆమె గ్రహించిన తర్వాత ఆ భయం చెదిరిపోయింది. తప్పంతా తనదే. ఈ ఘోరానికి ఎవరూ బాధ్యులు కారు. తను ఎందుకింత చొరవగా ప్రవర్తించాలి? నాయనమ్మ చెప్పిందే నిజం. ఆవిడ మొదటి నుంచి నెత్తి నోరు మొత్తుకుంటూనే ఉంది. తను లెక్క చేయకుండా గర్వంతో చరించింది. ఇప్పుడు ఫలితం అనుభవిస్తోంది. కానీ చిన్ననాటి నుంచి ప్రేమతో పెంచిన తల్లిని, అభాగ్యుడైన తమ్ముడిని, గంభీరుడైన అన్నగారిని, వీళ్ళందరినీ విడిచి ఎవరూ ఉండని ప్రదేశానికి వెళ్ళిపోతున్నదంటే ఆమెకు చెప్పలేని విచారంగా ఉంది. ఇహ ఇక్కడ ఉండే యోగ్యత తనకు లేదా? అన్నగారి మనస్తత్వం తనకు తెలుసు. అతడు తన ముందు ఏనాడూ బయటపడలేదు. ఒకానొక నాడు తను చదివిన నవలలోని స్త్రీ పాత్ర గురించి ప్రశ్నించినప్పుడు కూడా తెలివిగా తప్పించుకున్నాడు. శ్రీపతి, ఆ దుర్మార్గుడు తనని సర్వనాశనం చేశాడు. తన నుంచి ఏదో అపహరించుకుపోయాడు. ఈ ప్రపంచంలో తను నివసించే యోగ్యతను, అర్హతను నశింపజేశాడు. ఆమె 2 చేతులతో ముఖాన్ని మరుగుపరుచుకొని నిశ్శబ్దంగా ఏడవసాగింది. ఆకస్మికంగా ఆమెలో ఒక ఆవేశం వచ్చింది. ఎంతసేపు ఇలా బలమంతా ఉపయోగించి ముందుకు దూకబోయింది. కానీ ఎవరిదో చెయ్యి ఆమె భుజాన్ని గట్టిగా పట్టుకొని ఆపింది. రాధ చకితురాలై, ఎవరు నువ్వు అని అడిగింది. నా పేరు ఆనందరావు. నిశ్చేష్టురాలై ఆమె, ఇక్కడికి ఎందుకొచ్చావు అని అడిగింది. నీకోసం. నా మీద కసి తీర్చుకునేందుకా? కాదు, నీ మీద మమకారాన్ని వదులుకోలేక. నేనిక్కడ ఉంటానని నీకెలా తెలుసు? నాకంతా తెలుసు. ఏమిటి అంతానా? నిర్ఘాంతపోయింది. అవును, నాకంతా తెలుసు. ఇవాళ శ్రీపతి ఇంట్లో జరిగింది అంతా. ముందుగానేనా? ఆమె వణుకుతూ అడిగింది. ఆ. ఉన్మాదిలా ఆమె అరుస్తూ, అయితే నన్ను కాపాడదామని నువ్వెందుకు ప్రయత్నించలేదు అంది. నేను మోసపోయాను.
చీకటి తెరలని చీల్చుకుంటూ అతని ముఖంలోకి చూడటానికి ప్రయత్నించింది. అతను పుట్టెడు దుఃఖంతో అన్నాడు, అవును, నేను మోసపోయాను, అపార్థం చేసుకున్నాను. శ్రీపతి భార్య అత్తగారు గుడికి పోతుంటే చూశాను. తర్వాత కొంచెం సేపటికే నువ్వు వాళ్ళ ఇంటివైపు పోవటం నా గదిలో నుంచి నీకు కనపడకుండా చూశాను. అతని కుట్ర వల్లనే నువ్వు అక్కడికి లాక్కొని పోబడుతున్నావని నేనెలా నమ్మేది? అసలు ఎందుకు నమ్మాలి? నీకు తెలియకుండా వెంటాడాను. తలుపులు వేసుకున్నాక ఉడికిపోతున్న మనసుతో బయట తచ్చాడాను. నువ్వు బయటకు రాగానే తగిన పరాభవం చేయాలని నా సంకల్పం. నువ్వు కావాలని అంతా చేస్తున్నావని అనుకున్నానప్పుడు అని వేదనతో, కానీ నువ్వు బయటకు వచ్చాక నిన్ను చూసి ఏం జరిగిందో గ్రహించుకోగలిగాను. నాకేం చెయ్యాలో తోచలేదు. ఏదైనా అఘాయిత్యం తలపెడితే కాపాడదామని ఇలా నీ వెనకే వచ్చాను అన్నాడు. ఆమె నిదానంగా, చాలా పొరపాటు చేశావు, ఇక్కడి నుంచి శీఘ్రంగా వెళ్ళిపో అంది. ఎలా? నిన్ను ఈ దుస్థితిలో విడిచి లేకపోతే ఏం చేస్తావు? నీ మీద మమకారాన్ని చంపుకోలేను. ఆ భయంకరమైన స్థితిలో కూడా రాధ ఒక్క క్షణం నిశితంగా ఆలోచించింది. నాకో సహాయం చేస్తావా అని అడిగింది. నీకోసం ఏదైనా చేస్తాను. నాకు చచ్చిపోదామంటే ఏదో భయంగా ఉంది. ఆలోచిస్తున్న కొద్దీ ఇంకా బ్రతికి సుఖాలు అనుభవించాలని ఉంది. నన్ను పెళ్లి చేసుకో అంది జాలిగా ఆమె. అతనేమీ మాట్లాడకపోయేసరికి, నేనంటే నీకు చాలా ఇష్టమన్నావు, ప్రేమన్నావు. నేను చెయ్యని ఈ పొరపాటుకు క్షమించు, నన్ను పెళ్లి చేసుకో. అతను ఆమె వంక అనుమానంగా చూస్తూ, ఒకనాడు నన్ను చీదరించుకున్నావు, గుర్తుందా అన్నాడు. నన్ను బెదిరించడానికి వచ్చావా? కాదు, చిక్కు పరిస్థితిలో నువ్వు నన్ను ఈ కోరిక కోరావు. ఇప్పుడు మనస్ఫూర్తిగానే కోరావు గాని నిజంగా చెప్పు, ఇది వరకు ఇప్పుడు కూడా నేనంటే ఏమీ లేదు కదూ? లేదు, కానీ నిన్ను నేను ఎప్పుడూ అసహించుకోలేదు. ధైర్యంగా పెళ్లి చేసుకుంటే ప్రేమించడానికి ప్రయత్నిస్తాను. అయితే రాపోదాం. ఎక్కడికి? ఎక్కడికైనా, మా ఇంటికి మాత్రం కాదు. ఈ ఊరు విడిచి వెళ్ళిపోదాం. మన వాళ్ళు ఎవరూ లేని ప్రదేశంలో హాయిగా బ్రతుకుదాం. రాధ తల అడ్డంగా ఊపింది. నేను రాను. బ్రతికి ఉండి మా వాళ్ళకి ఈ అన్యాయం చేసేంతటి కృతజ్ఞురాల్ని కాదు. అంతకంటే చచ్చిపోవటం మేలు. బ్రతికి ఉండేది పరువు మర్యాదగా ఉండటానికి కానీ నలుగురి చేత ఛీ అనిపించుకోవటానికి కాదు. దయ ఉంచి నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళిపో అంది తీవ్రంగా. రాధా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయితే రావా? నేను రాను. ఏం చేస్తావైతే? ఇందాక్కడి నుంచి ఆమె పాదాలు తడిసే లోతులో ఉంది. ఇప్పుడు ఇంకా లోతుకు వెడుతూ, నిన్ను త్వరగా వెళ్ళిపోమ్మని చెబుతున్నాను. ఇంకో నిమిషం ఇక్కడే ఉండినట్లయితే ఏం చేస్తానో చూద్దువుగాని అంది. అతను కంగారుగా, అయ్యో, నన్ను అర్థం చేసుకోవేం అని అడిచాడు. ఏం చేస్తావు? ఇంటికి వెడతాను. నాతో రా, దింపి వెడతాను. అయితే సెలవు. పిచ్చి ఎక్కిన వాడిలా అతను ఎలుగెత్తి అరుస్తూ, వద్దు, అంత పని చెయ్యకు. నేను వెళ్ళిపోతే నువ్వేమీ అఘాయిత్యానికి పాల్పడవుగా అన్నాడు. ఒట్టు. అతను భారంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ అంధకారంలో ఆమె అలాగే కొంతసేపు నిశ్శబ్దంగా నిలబడింది. తర్వాత గట్టిగా నవ్వింది. ఒట్టు అంటూ ఎగిరి ముందుకు దూకింది. కానీ ఆమె నీటిలో ఎక్కువసేపు ఉండకముందే ఎవరో ఆమెను పట్టుకొని ఒడ్డుకు చేరవేశారు. ఆమెను ఇసుకలో పడుకోబెట్టి శ్వాస చూసి, అపాయం లేదు అని అస్పష్టంగా గొనిగారు. రాధ నెమ్మదిగా కళ్ళు విప్పి చూసింది. తను ఇంట్లోనే ఉంది, ఎక్కడికూ పోలేదు. ఇదంతా కలేనా? ఓహ్! కానీ ఆమె సంతోషం ఒక సెకండ్ అయినా ఉండకముందే, ఎలా ఉంది రాధా అన్న అన్నగారి గొంతు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసింది. బాగా తెలివి తెచ్చుకొని చుట్టూ చూసింది. అన్నగారు పక్కనే నిలబడి ఉన్నాడు. బాగా తెల్లవారింది కాబోలు, వెలుతురుగా ఉంది. ముకుందరావు కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాడు. నన్నిక్కడికి ఎవరు తీసుకొచ్చారు అని రాధ బలహీనంగా గొనిగింది. బావా. బావా? అవును. రాధ విస్మితంగా ముకుందరావు వైపు చూసింది. అదే సమయానికి అతను ఆమె వైపు మ్లానవదనంతో చూసి నెమ్మదిగా నడిచి బయటికి వెళ్ళిపోయాడు. రాధ సిగ్గుతోనూ భయంతోనూ కుమిలిపోతూ, ఇదంతా ఇలా ఎందుకు జరిగిందన్నాయ్ అంది. ఎలా? రాధ తబ్బిబ్బు పడింది. నారాయణ ఆమె పక్కన కూర్చుని ప్రేమగా జుట్టు నిమురుతూ, ఏం జరిగింది అసలు?
ఎందుకంత బాధపడతావు అన్నాడు. రాధ అతని కళ్ళల్లోకి పరిశీలనగా చూసింది. ఏం తెలుసుకోవటానికి ఆమె అసమర్థురాలైంది. హఠాత్తుగా 2 చేతులతో ముఖం కప్పుకొని ఏడుస్తూ, నీకు తెలియదు, నేను పాపిష్టిదాన్ని అన్నాయ్ అంది. ఎవరు చెప్పారు ఆ మాట? నీకు తెలియదు, నీకేమీ తెలియదు, నేను నిజంగా పాపిష్టిదాన్ని. నారాయణ చిన్నగా నవ్వి అన్నాడు. నాకు తెలియనిది నీకు తెలిసింది ఏమిటో చెప్పమ్మాయ్. రాధ నుండి జవాబు లేదు. ముఖం నుండి చేతులు తీసివేసి అన్నగారి వంకే చూస్తూ పడుకుంది. కొంచెంసేపు అలా నిశ్శబ్దంగా గడిచాక, బావ నన్ను ఎట్లా తెలుసుకున్నాడు అని అడిగింది. ఎప్పటిలాగా నిన్న కూడా కృష్ణ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. అంతలో నువ్వు వచ్చావు, దూకావు, పట్టుకుని బయటకు తీసుకువచ్చాడు. మరి ఆయనకు అది తప్ప ఇంకేమీ తెలియదా? అంటే ఆయనేమీ వినలేదా? విన్నాడు. నీకు చెప్పాడా? చెప్పాడు. రాధ అచేతనురాలై అతని వదనంలోకి చూస్తూ ఉండిపోయి, మరి నేనంటే అసహ్యం కలగటం లేదా అన్నాయ్ అని గొనిగింది. ఎందుకు అసహ్యం? చెయ్యని తప్పుకు. నేను చేసింది తప్పే అన్నాయ్ అని రాధ ఏడవసాగింది. అతని ప్రేమతో ఆమె కళ్ళు తుడుస్తూ, ఛా, నిజంగా నాకు నీ మీద ఎటువంటి అసహ్యం కానీ కోపం కానీ లేదు అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా, అయితే అయితే నువ్వు నన్ను క్షమించగలవా అని అడిగింది. క్షమించగలను. రాధ అమాంతంగా లేచి అతని కాళ్ళ మీద పడుతూ, నేను పాపిష్టిదాన్ని, నువ్వు దేవుడివి అంది. నారాయణ ఆమెను ప్రక్కన కూర్చోబెట్టుకుంటూ, నువ్వు అమాయకురాలవు అన్నాడు. నిన్నో ప్రశ్న అడగనా అన్నాయ్ అంది రాధ చాలాసేపు గడిచిపోయాక. చిక్కు ప్రశ్న కాదు కదా అని నవ్వుతూ అన్నాడు నారాయణ. బయటకు ఒక మాదిరిగా కనిపిస్తూ లోపల ఇంకో మనస్తత్వం గల మనిషివి నీవు. ఒకానొక విషయంలో నిన్ను ఎన్నోసార్లు అడిగాను, ఆ స్థితిలో నీవు ఉంటే ఏం చేసేవాడివని. తెలివిగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నావు. నిన్ను నేను మరో విధంగా అర్థం చేసుకున్నాను. నా అభిప్రాయం పొరపాటని ఇప్పుడు తెలుసుకున్నానన్నాయ్. నారాయణ నిట్టూర్చి, నన్నెవరూ సరిగ్గా అర్థం చేసుకోలేదు, అది నా దురదృష్టం అన్నాడు. నిన్ను సనాతన ఆచారాల పట్ల, మూర్ఖపు సిద్ధాంతాల పట్ల అభిమానం చూపించే వ్యక్తిగానే ఇన్నాళ్ళు ఊహించుకున్నాను. కానీ నీకు ఇంత విశాల హృదయం ఉందని ఎప్పుడూ అనుకోలేదు అంది రాధ ఖేదంగా. నారాయణ జవాబు చెప్పకుండా ఊరుకున్నాడు. అన్నాయ్, నీకు మన ఇంట్లో ఎవరి మీద కోపం లేదు కదూ? ఊహూ. ప్రకాశం అన్నయ్య మీద కూడానా? ఎందుకు అలా అడిగావు? వాడిని కూడా నువ్వు క్షమించగలవా? నారాయణ విషాదంగా, ఏం చేసేది, వాడు కూడా అందరిలాగానే నన్ను అపార్థం చేసుకున్నాడు. నా అన్న వాళ్లకు కనపడకుండా తిరగాలని ప్రయత్నిస్తున్నాడు. వాడి మీద నాకు ఏమీ కోపం లేదు. ఇక్కడికి వస్తే ఇక్కడ నానా హింస జరుగుతుందని వాడు భావిస్తున్నాడంటే అది కేవలం వాడి పొరపాటే. వాడు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నేను స్వాగతం పలుకుతాను అన్నాడు. రాధ అతని ముఖంలోకి దైన్యంగా చూస్తూ, నువ్వు దేవుడివన్నాయ్ అంది మళ్ళీ. నారాయణ చెల్లెలి వైపు చూడలేక ఎటో చూశాడు. రాధకు ఏదో గుర్తుకు వచ్చి విచారంగా, ఇంట్లో అందరికీ తెలిసిందా అని అడిగింది. ఏమిటి? అతను గ్రహించుకొని, నన్నెందుకు మూర్ఖుడి క్రింద భావిస్తావు? రాత్రి నువ్వు బయటకు వెళ్ళిన విషయమే వాళ్ళెవరికీ తెలియదు. నువ్వు ఎక్కడో అక్కడ ఉన్నావనుకున్నారు. బావ నిన్ను తీసుకువచ్చే వరకు అలానే అనుకున్నాను. అప్పటి నుంచి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను. నీకు ఇక్కడ ఎటువంటి భయమూ లేదు. ఎందుకలా కొత్తదానిలా బెదురుతావు? నువ్వు మామూలు మనిషివే అన్నాడు. నేను కల్మషం లేని మామూలు మనిషిని అవుతానా అన్నాయ్. నా మాట నమ్ము, నీలో ఎటువంటి కల్మషమూ లేదు. కానీ రాధ ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగలేదు. తన నిండు జీవితం అమానుషానికి గురైపోయింది. మిగిలిన జీవితంలో వ్యధ అనుభవిస్తూ వేదనాభూయిష్టంగా గడపాలి. తన బ్రతుకు ఎండిన మొండి బ్రతుకు అయింది. ఇప్పుడు తను అనాగృత పుష్పం కాదు. తనలో పవిత్రత లేదు. నన్నెందుకు సముదాయించడానికి ప్రయత్నిస్తున్నావన్నాయ్. నా జీవితం భగ్నమైంది. కాలేదు. నన్ను చూసి లోకం నవ్వుతుంది. లోకానికి ఈ విషయం తెలీదు. నిన్ను లోకం మోసం చేయలేదా అన్నాయ్ అంది రాధ. అవును చెల్లి, మనం ఒకళ్ళని మోసం చేయాలి. మనల్ని మనం మోసం చేసుకోవాలి. మనం కష్టాలలో ఉన్నా సుఖంగా ఉన్నట్లు కనిపించాలి. మనలో కల్మషం ఉన్నా పవిత్రులం అయినట్లుగా నటించాలి. ప్రపంచంలో మనకి బయటకు కనిపించే సత్యాలన్నీ అసలు సత్యాలేమిటి? ఆమె తెల్లబోయి అతని వంక చూడసాగింది. నేను చెబుతున్నవన్నీ మనస్ఫూర్తిగా చెబుతున్న మాటలు.
నేను చెప్పినట్లు చేయాలంటే అవినీతికి ఏమీ పాల్పడనక్కర్లేదు. జరిగిన అవినీతిని కప్పిపుచ్చితే చాలు. కష్టాలు ఎప్పుడూ ఉండేవే రాధా. కష్టాలతో మగ్గిపోతున్నాం అని మనం బాధపడి దైవం మీద భారం విడిచి ఊరుకోకూడదు. మన చుట్టూ ఉన్న సుఖాలని చూడగలగటం నేర్చుకోవాలి. ఈ మధ్య అనుభవం మీద నేను ఆకలింపు చేసుకున్న సత్యం అది అని ఓ క్షణం విరామంతో, నీ సందేహం నాకు తెలుసు. నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారో అని నువ్వు బాధపడుతున్నావు. ఈ విషయాన్ని కప్పిపుచ్చి నిన్నెవరికైనా ఇచ్చి పెళ్లి చేయగలను. కిక్కురు మనకుండా శ్రీపతి నోరు మూయించగలను. ఆ సాహసం, ఆ సమర్థత ఇప్పుడు నాలో ఉంది. కానీ నువ్వు అదృష్టవంతురాలివమ్మా. నీ విషయంలో ఈ ఇంద్రజాలం ఉపయోగించనక్కర్లేదు. నిన్ను అన్నీ తెలిసే పెళ్లి చేసుకునే వరుడు సిద్ధంగా ఉన్నాడు అన్నాడు ఆవేశంగా. ఎవరు అని అడగబోయి రాధ చప్పున ఆగింది. నారాయణ గంభీరంగా ఉన్న తన ముఖంలోకి చిరునవ్వు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ, ఎవరో నేను చెప్పను, నువ్వే తెలుసుకుందువు గాని అంటూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. అద్భుతమైన ఈ ఆశ్చర్యంలోంచి రాధ ఇంకా తేరుకోలేదు. చిన్నగా ముకుందరావు లోపలికి ప్రవేశించాడు. ఆమె కొంచెం వణికి అతని వంక చూసింది. కొన్ని రోజుల నుంచి మాలిన్యంతో నిండిపోయి ఉన్న అతని వదనం ఇప్పుడు ఉజ్వలమైన వెలుగుతో ప్రకాశిస్తోంది. ప్రకాశదీప్తమైన అతని నేత్రాలలోకి చూస్తూ పెదవులు వణుకుతుండగా, బావా అంది రాధ. అవును. ఆవహించిన వివిధ భావాలలో ఆమె వెంటనే మాట్లాడలేకపోయింది. తల వంచుకుని మెల్లగా, నన్నెందుకు రక్షించావు బావా అంది. నా కోసం. నేను ష్. తమ ఇద్దరి చూపులు ఎక్కడ కలుస్తాయోనన్న భయంతో ఆమె సాధ్యమైనంత వరకు అతనికి తెలియకుండా కన్ను కొలకుల్లోంచి చూసింది. నేనంటే అసహ్యం వేయటం లేదా బావా? నీతో మాట్లాడుతుంటే ఆనందం కలుగుతోంది. నువ్వు నా కోసం త్యాగం చేస్తున్నావా? నన్ను ప్రేమించవా రాధా? ఆమె ఉలిక్కిపడి అతనిలోకి చూసింది. ఇద్దరూ ఒకరికొకరు అభిముఖంగా నిల్చున్నారు. ఒకరి నేత్రాలలోకి ఒకరు చూసుకుంటున్నారు. అప్రయత్నంగా ఇద్దరి కళ్ళు చెమర్చాయి. ముకుందరావు తన్మయంగా ముందుకు చేతులు చాచాడు. ఆమె కళ్ళు తుడుచుకుంటూ, నువ్వు దేవుడివి బావా, మీరంతా అంతే, నేనొక్కతినే దయ్యాన్ని అంటూ క్రిందకు వాలి అతని పాదాలను భక్తితో కళ్ళకద్దుకుంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.